ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందంలోని పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 235 వచనం. అట్టి నిత్య విభూతి యందు అనగా అలాంటి పరమపదంలో. తర్వాత 236 పద్యం. సతత జ్ఞాన రమాయశోబల మహైశ్వర్యాదియుక్తం జగత్పతి అగ్నేశున్ అనంతున్ అచ్యుత దళత్ పంకేరుహాక్షున్ శ్రియపతిన్ ఆద్యంత వికార దూరన్ కరుణాపదో నిధిన్ సాత్వతాంపతి వర్ధిష్ణు సహిష్ణు విష్ణు గుణ విభ్రాజిష్ణు రుచిష్ణునిన్ సతత ఎడతెగని జ్ఞానము రమా లక్ష్మి యశస్సు బలము మహా గొప్ప ఐశ్వర్యము ఆది మొదలగునవి యుక్తున్ కలిగి ఉన్నవారిని జగత్పతిని అనగా లోకములకు ప్రభువు విష్ణువు యజ్ఞేశుని అనగా యజ్ఞమునకు అధిపతి విష్ణువు అనంతుని అచ్యుతుని అనగా చ్యుతము లేనివాడు విష్ణువు దళత్ పంకేరుహాసుని అనగా వికసించిన పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు విష్ణువు. పంకేరుహము బురదలో పుట్టినది. శ్రీయపతిన్ అనగా అనగా శ్రేయస్సును ఇచ్చేటువంటి పతి విష్ణువు. ఆద్యంత వికార దూరుని అనగా మొదలు అంతము అను వికారములు లేనివాడు విష్ణువు. కరుణాపాధోనిధిని అనగా దయకు సముద్రం వంటి వాడు విష్ణువు. సాత్వతాంపతిని అనగా సాత్వతులకు ప్రభువు. సాత్వతులంటే సాత్వత వంశస్థులు లేక సత్వగుణులు. కృష్ణునికి 4 తరముల పూర్వపు సాత్వతి అనునామ వంశము అందు తత్వమునకు సాత్వతులు భగవంతుడు అంటారని చెప్పబడింది. బలరాముడు ఆది గురువుగా ఒక ప్రత్యేకమైన భక్తిత్వాన్ని అవలంబించే యాదవులను సాత్వులు కూడా అంటారు. ఇలాగే విష్ణు సహస్రనామములు శ్రీ శంకర భాష్యం 512వ నామం యదుకులమునకు ప్రభువు. అలాగే తర్వాత వర్ధిష్ణుని అనగా వృద్ధి చెందువాడు విష్ణువు. సహిష్ణుడు అనగా సకలమును ధరించువాడు. ఇది విష్ణువు. విష్ణు సహస్రనామాల్లో 144వ నామం 565 నామం భక్తుల అపరాధములను మన్నించి సహించువాడు, ద్వంద్వములను సహించువాడు అని అర్థం కూడా ఉన్నది. తర్వాత విష్ణువుని అనగా సమస్తమందును వ్యాపించిన వాడు. గుణ విభ్రాజిష్ణుని అనగా గుణములచే విశేషముగా ప్రకాశించువాడు విష్ణువు. రోచిష్ణుని అనగా ప్రకాశించువాడు విష్ణువు. భావము ఎల్లవేళలా జ్ఞానము, సంపద, కీర్తిబలము, ఐశ్వర్యము మొదలైనటువంటి గుణాలతో కూడినవాడు, భువనాలకు ప్రభువు, యజ్ఞానికి అధీశ్వరుడు, తుది లేనివాడు, చ్యుతి లేనివాడు, వికసించుతున్న పద్మాల వంటి నేత్రాలు కలవాడు, లక్ష్మీ వల్లభుడు, మొదలు తుదా వికారము లేనివాడు, దయాసముద్రుడు, సాత్వతులకు అధినాథుడు, వృద్ధిశీలుడు, సహనశీలుడు, అంతటా వ్యాపించిన వాడు, కళ్యాణ గుణాలతో విరాజిల్లేవాడు, కాంతిమంతుడైన ఆ శ్రీహరిని బ్రహ్మదేవుడు దర్శించాడు. తర్వాత 237వ పద్యం. దరహాసామృతపూరితాసుడు నిజ భక్త త్రాణ పారాయణు అరుణాంభోరుహ పత్తలోచనుని పితావాసున్ త్రైలోక్య సుందరున్ మంజీర కిరీట కుండల
మంజీర కిరీటకుండలముఖోజద్భూషుం యోగేశ్వరుం లక్ష్మీ యువతవక్షుం జన్మయుదయా సాంద్రం చతుర్బాహుని దరహాసామృత చిరునవ్వు అను అమృతముతో అనగా చిరునవ్వు అమృతముతో నిండినటువంటి ముఖం కలవాడు విష్ణువు. పూరితాసుడు నిండిన మోమువాడు. నిజ తన అంటే ఇక్కడ నిజ భక్తత్రాణ పరాయణుడు, తన భక్తులతో కాపాడులో బహు నేర్పరి విష్ణువు. భక్తులను త్రాణ కాపాడుటలో పారాయణు బహు నేర్పరిని. అరుణాంభోరుహ పత్ర ఎర్ర కలువ రేకుల వంటి అనగా ఎర్ర కలువల రేకుల వంటి కన్నులు ఉన్నటువంటి వాడు. అంబోరహం అంటే నీటి నుండి పుట్టింది పద్మం. లోచనుని కన్నులు ఉన్నవారిని. పీతావాసుని అనగా పచ్చని పట్టు వస్త్రము ధరించిన వాడు విష్ణువు. త్రైలోక్య సుందరుని అంటే 3 లోకములకు సుందరుడు విష్ణువు. మంజీర అందెలు. కిరీటము. కుండల చెవి కుండలములు. ముఖ్య మొదలైన. ఉద్యత్ ప్రకాశిస్తున్న. భూషణముల వాణిని. యోగేశ్వరేశ్వరుని అనగా యోగులలో శ్రేష్ఠులకు ప్రభువు విష్ణువు. లక్ష్మీ యువతవక్షుని అనగా లక్ష్మీదేవి వక్షస్థలమును మనవాడు విష్ణువు. చిన్మయుని అనగా చిత్త జ్ఞానము గలవాడు విష్ణువు. దయాసాంద్రుని అనగా దట్టముగా కలవాడు విష్ణువు. చతుర్బాహుని 4 చేతులు ఉన్నవాడు విష్ణువు. భావము: చిరునవ్వుల అమృతాన్ని కురిపించే మోమువాణిని, తన భక్తులను పాలించు పరమాత్మని, ఎర్ర కలువరేకుల వంటి కన్నుల వాణిని, పట్టుబట్ట ధరించు వాణిని, ముల్లోకాలలో మనోహరమైన వాణిని, చరణ మంజీరాలు కిరీటము చెవి కుండలములు మునగు ఆభరణాలు ధరించు వారిని, యోగి శ్రేష్ఠులకు ప్రభువైన వాణిని, వక్షస్థలమున లక్ష్మీ వసించు వారిని, కృపాసముద్రుని, చతుర్భుజముల వాణిని శ్రీ మహావిష్ణువును బ్రహ్మదేవుడు దర్శించాడు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.